చిన్నారి జ్ఞానేశ్వరి ఇప్పటికీ కూడా తన అదృశ్యమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే చిన్నారి అదృశ్యమై ఇప్పటికీ కూడా వారం రోజులు దాటింది. ఎక్కడ ఉందనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కుక్క కూడా ఇప్పుడు అది కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి జ్ఞానేశ్వరి ఏమైందనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనసులను కదిలించేస్తుంది. జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడున్నావు అంటూ కూడా క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఈ విషయం అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అలాగే కరాటి కళ్యాణి గారు కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆవిడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు వచ్చారు స్వయంగా. పాప విషయం గత వారం రోజులకి కూడా సంచలనంగా మారింది. మీరు ఈ వార్త విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అసలు ఇక్కడ పరిస్థితులు చూస్తే మీకు ఎటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి? పెయిన్ఫుల్గా ఉన్న సంఘటన అండి. అందరితో పాటు నేను కూడా బాగా గురయ్యాను. పాప వారం రోజులుగా అప్డేట్ ప్రతి నిమిషం ప్రతి టీవీ ఛానళ్ళు మారుస్తూ చూస్తూ తెలుసుకున్నాం మేము కూడా. కానీ ఈరోజు వీళ్ళని ఎలాగైనా కలవాలి, వారం అయింది ఇంకా తెలియదు ఏం జరుగుతుందని చెప్పి నేను వచ్చినందుకు వెంటనే ఇక్కడ ఒక న్యూస్, కుక్క చనిపోయింది, అరగంట క్రిందట చనిపోయింది అనగానే బాధ అనిపించింది. ఆ ఒక్క హోప్ కూడా తల్లికి పోయింది. ట్రాక్ చేశారు. ఈ చుట్టుపక్కల అయితే భయంకరంగా ఉందండి. ఏదన్నా జరిగి ఉండొచ్చు, ఏం జరిగిందో తెలియదు. మంచి జరగాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఆ తల్లికి మంచి జరగాలి, ఈవిడికి ఆ కూతురు క్షోభ ఏమి కలగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 1 వీక్ అయింది. ఎత్తుకెళ్ళిపోయినా ఏ సీసీటీవీ కెమెరాలో కానీ ఎక్కడైనా తీసుకెళ్తున్నట్టుగా ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ఆనవాళ్ళు దొరకవచ్చు. అది ఒక చిన్న ఇది. లేకపోతే ఈ చుట్టుపక్కల ఏమన్నా కొన్ని సంపులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా బోర్ బాగుందా, కొన్ని ఎక్కడైనా పడిపోయిందా, ఏమైనా ఉన్నాయా అన్నీ చూసేసి ఉంటారు కదా. ఆల్రెడీ బోర్ బావులు ఉంటాయి ఇందులో, అన్నీ చూసారంటున్నారు. సో మరి ఇంకా పాప భగవంతుడే కాపాడాలి. వాళ్ళకి ఇదే రోజు శనివారం నాడు జరిగిన ఘటన, ఇదే రోజున మళ్ళీ కుక్క చనిపోయినటువంటి ఘటన, రెండు కూడా సీక్వెన్స్ వస్తే ఏ విధమైన ఏదో బ్యాడ్ ఒక చిన్న పెయిన్ఫుల్ గా ఉన్న సంఘటన ఏమో జరగకూడదనే అనిపిస్తుంది. బట్ డౌట్ అయితే వస్తుంది. అందుకని రాకూడదు, అమ్మాయి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ అమావాస్య ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. చాలాసార్లు అలా జరుగుతుంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర అదృశ్యం అది ఇది అంటుంటారు. మేబీ ఎవరైనా అలా ప్లాన్లు చేసిన వాళ్ళు, ఎవడో అమ్ముకునేవాడు తీసుకెళ్ళేవాడు అట్లా ఏమైనా జరిగి ఉంటే మనం ఏం చేయలేము. కానీ ఇంత దగ్గరలో అయితే లేదు. ఉంటే ఈ పాటికి దొరికేసేది ఇంతమంది పోలీసులు ఉన్నప్పుడు. ఎటో పెట్టేసి ఉంటారు ఎక్కడో, ఒకవేళ అలా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతాయి. కానీ అమ్మాయికి ఇంత జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు కూడా డేర్ చేయరు అనుకుంటున్నాను, అంటే అలా ఎత్తుకెళ్ళడానికి. ఏమన్నా కావచ్చండి, మనం ప్రిడిక్ట్ చేయలేము. ఇక్కడ అడవి జంతువులు కానీ ఏమన్నా జరిగి ఉండొచ్చు. అడవి జంతువులు రేవు అంటున్నారు, వాళ్ళు రాలేదంటున్నారు. 20 సంవత్సరాలుగా ఉన్నారంటున్నారు. అడవి జంతువులు అయితే నాకేం కనిపించట్లేదు. అంటే వచ్చే ఉందో లేదో మనకు తెలియదు. మనం ఉన్నంతలో భయంకరంగా ఈ చెట్లు పెద్దగా ఉంటాయి కాబట్టి కనిపిస్తుంది. కానీ నాకు తెలిసి అడవి జంతువులు వస్తే దానికే నానవాళ్ళు వస్తాయి కదండి. ఏం లేవు కాబట్టి మరి ఏం జరిగిందో. మూఢనమ్మకాలపై మీరు కూడా పోరాడుతుంటారు. సనాతన మూఢనమ్మకాన్ని మరి ఎలా చూడాలంటారు? అంటే దేవుడు ఉంటే దెయ్యం ఉన్నట్టుగానే నమ్మకం కూడా ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళు లేరని ఎందుకు అనుకుంటాం? మేబీ చిన్న పిల్లలే వాళ్ళకి కావాల్సి వస్తారు. వాళ్ళు నోరు మాట్లాడలేరు, ఏం చెప్పలేరు. అలాంటి వాళ్ళనే ఎత్తుకెళ్ళిపోతుంటారు. చాలాసార్లు మనం చూస్తుంటాం ఇలాంటి సంఘటనలు. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా, అలాంటి వాళ్ళు తీసుకెళ్లారా? ఆ కోణంలో కూడా ఒకసారి దర్యాప్తు చేస్తే బాగుంటుందని ఉంది. మరి చుట్టుపక్కల ఎవరైనా ఏమి చెప్పలేని పరిస్థితి అండి, ఏది మాట్లాడలేని స్థితి. ఈ తల్లిని చూస్తే మాట కూడా రావట్లేదు. ఈ తల్లికి మంచి జరగాలి. ఆ కూతురు, ఆ చిన్న పాప, ఆవిడ చిన్నపిల్ల, ఆవిడకో చిన్నపిల్లలు ఇద్దరు. పెయిన్ఫుల్గా ఉన్న సంఘటన అండి. మంచి జరగాలి. మీ అందరి విషయలాగే మా అందరం కూడా భగవంతుని ప్రార్థిస్తున్న, చేతులు జోడించి, స్వామి వాళ్ళకు ఒక మంచి దారి చూపించు, వాళ్ళకి ఆ కూతుర్ని తెచ్చి ఒకవేళ వాళ్ళకి మంచిగా అని. ఎందుకంటే 7 రోజులు అయిపోయేసరికి భయం వేస్తుంది. 1-2 రోజులు అయితే హోప్ వదలం. 7 రోజులు అయింది కదా, కొంచెం తిండి తిప్పలు పెట్టి ఏదైనా ఊరు తీసుకెళ్ళి పెంచుకునేవాళ్ళు అనుకోండి, టెన్షన్ లేదు, బాగుంటుంది ఎక్కడో దగ్గర. ఏదైనా జంతువు లేకపోతే ఎటో తీసుకెళ్ళిపోతే ఏం చేయలేం కదా. అంటే కుక్క కూడా 4 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కాడి నుంచి కూడా దాని మెంటల్ స్థితి కూడా సరిగా లేదు. ఫైట్ చేసి ఉంటుందండి, అది ఫైట్ చేసి ఉంటుంది. అవతల వ్యక్తితోనూ జంతువుతోనూ అది ఫైట్ చేసి ఉంటుంది. ఆ పాప కోసం మేబీ అది ఫైట్ చేసి ఉంటుంది. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే మేబీ అలా అయ్యి ఉండదు. ఏదైనా క్రూరమృగం అనుకోండి, దాని శక్తి సరిపోదు కదా, అది ఎంత ఉంది, పెద్దది అనుకోండి, కష్టం కదా. సో అలా అయ్యి కోసం ఫైట్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. వచ్చిన తర్వాత కూడా తల్లి దగ్గరికి వెళ్ళింది, ఏదో చెప్పాలనుకుని పాపం ప్రయత్నం కూడా చేసింది. ఆ విధమైన ప్రయత్నాన్ని అంతగా నేను చేయగలదండి, దానికి మాటలు రావు కదా. బట్ చనిపోయింది, అది కూడా వదిలేసింది ప్రాణాలు. అంటే దాని శక్తి సరిపోలేదు పాపం, అంతే.
ఇప్పుడు వచ్చే అమావాస్య మీరు అన్నట్టుగా మూఢనమ్మకాలకు చూసుకుంటే ఈ అమావాస్య కూడా చాలా పవర్ఫుల్ అని కూడా వింటున్నాం. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట ఈ అమావాస్య. ముందుగా అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు ఎవరన్నా రెక్కి చేసి పాపని రెక్కి ఖచ్చితంగా చేశారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయే విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల రెక్కి చేసి ఇలా వెళ్ళాలా అలా వెళ్ళాలా వాడు ప్లాన్లు చేసుకొని వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారండి. ఇది వీళ్ళకి అంత ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో పిల్ల ఇక్కడే ఉంటుంది కదా అని ఆశతో అలవాటు అయిపోయింది కదా అనుకుని ఉంటారు. బట్ కుక్క కూడా ఉన్నాయి కదా అదేదో వాళ్ళ ఆశ పాపం. బట్ ఎవరో రెక్కి చేశారు పక్క. ఒకవేళ ఎత్తుకెళ్ళిపోయి అదే జరుగుంటే మాత్రం రెక్కి చేసే చేశారు. అది కన్ఫర్మ్. అది మరి ఎలా ఛేదిస్తారో నాకు తెలియదు. పోలీసు వారు బాగా ఎక్కువగా వెళ్తున్నప్పుడు మేమందరం చూసాం కదా పాపం గాలిస్తూనే ఉన్నారుగా, డ్రోన్లు వెళ్తున్నాయి, ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు, ఇంకా అదిగోండి పని చేస్తున్నారు. వాళ్ళ పని తప్పేం లేదు, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా చేయండి, ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అని మేము రిక్వెస్ట్ చేస్తాం మన వాళ్ళ తరపున. అంతే. అంటే ప్రభుత్వం కూడా ఈ విధంగా కష్టపడుతుంది. 200 మంది పైన టీం పనిచేస్తుంది. సీఎం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కూడా వాళ్ళు బాగానే తీసుకుంటారండి. కాకపోతే వీళ్ళకి మంచి ఉపాధి కల్పించి ప్రభుత్వం వీళ్ళని ఆదుకొని అన్ని విధాలుగా, ఎందుకంటే ఇలాంటి తోటలో 12,000 రూపాయలకు పనిచేస్తున్నారు. ఇంతకన్నా ఇంకేమైనా ఉందా అండి? 12,000 రూపాయలకి ఇక్కడ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. బోల్డన్ని రాయితీలు, బోల్డన్ని పథకాలు ఉన్నాయి కదా, మీరు వీళ్ళకి ఏదైనా చేయండి. వీళ్ళకి చెయ్యాలి, ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి. కష్టపడి 12,000కి ఇలాంటి తోటంతా చూసుకోవాలట, 50 ఎకరాలట, 100 ఎకరాలట, ఇక్కడ వీళ్ళు ఉండాలి. 12,000 దీనిలో ఏమొస్తుంది వాళ్ళకి? ఇక్కడ ఏదో మొక్కలు పెంచుకొని ఏదో కూరగాయలు వేసుకొని ఆ వంకాయలు అవి వండుకొని తినాలి. వీళ్ళు బయటికి వెళ్ళాలంటే 1 గంట కోసం లేదు. ఇలాంటి వాళ్ళకి కదా ఆదుకోవాలి ప్రభుత్వం. వీళ్ళకి ఇవ్వండి పథకాలు. ఇలాంటి వాళ్ళు అసలైన అర్హులు. అంటే వీళ్ళకి కూడా ఏదన్నా చూపించండి, లేకపోతే లోన్లు ఇచ్చి ఎక్కడ పొలం ఏదన్నా లీజులకి ఇవ్వండి, పని చేసుకుంటారు. అది నేను అనేది. అయితే స్వయంగా వచ్చి చూశారు, మీరు మనసు తలించి ఏం జరిగిందో అంటే మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, లేదంటే ఇది ఘటన తెలుసుకుందాని వచ్చారా? నాకు పని వేరే ఉండిందండి, కానీ అటు కాదు, వేరే వైపు. కానీ నాకు ఇటు ఈ అమ్మాయి వైపు లాగేసింది. ఇటు వచ్చాను నేను ఫస్ట్. తర్వాత వెళ్తే విజయవాడ వెళ్ళాలి, విజయవాడ నుంచి అటు వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ దాకా అయితే రావడం ఈ అమ్మాయి కోసం వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే ఆ తల్లి ఆవేదన, వారం రోజులుగా నా మనసు, నేను కూడా రోజు పెయిన్గా ఉన్నాను. పెయిన్ అంటే నాకు చలిచ్చిపోతా పిల్లలకు కానీ ఎవరికైనా. చూసే వాళ్ళు రకరకాలుగా అనుకుంటుంటారు. ఇప్పుడు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? తల్లిదండ్రులు చూసి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అంతే. ఇంకేం చేయలేదు. పాప గురించి ఏదో ఒకటి తెలిస్తే మాకు ఏదో ఒకటి తెలుస్తుందని, తెలవాలి అని చూస్తున్నారు తల్లిదండ్రులు. అదే అర్థమైంది. డూ ఆర్ డై అన్నట్టుగా, ఏదైనా అవనేయండి రాని ఏటైనా సరే అన్న దీనిలో ఉన్నారు. మరి తల్లి రావాలండి, పాప క్షేమంగా రావాలి. ఒకవేళ భగవంతుడి దయ, ఇంకేం చెప్పలేం, మనం అనకూడదు, ఆ మాట రాకూడదు కూడా. పాప క్షేమంగా రావాలని 200% కోరుకుంటాను. మీ అందరిలాగే, చూసేవాళ్ళందరిలాగే ఈ తల్లికి తండ్రికి మంచి జరగాలని కోరుకుంటాను. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటాను. ఇది పరిస్థితి. మనసు చలించి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలంటూ కూడా అనేక మంది కోరుకుంటున్నారు. అందరిలాగా అక్కడ తాను ఉండిపోకుండా, అలాగే కరాటి కళ్యాణి గారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతానికి వేరే ప్రాంతానికి వెళ్ళవలసింది మనసులాగి ఇటువైపు పాపను ఇక్కడ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారో, అక్కడ అసలు ఏం జరిగిందో కోణంలో తెలుసుకునేందుకైతే ఇక్కడ రావడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అందరూ కూడా చూస్తున్నాం ఈ ఘటనపై గత కొన్ని రోజులు కూడా ఉత్కంఠత అయితే వీడలేదు. అలాగే కుక్క ఒకే ఒక ఆధారం, ఆ కుక్క కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప ఏదో విధంగా వస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు కరాటి కళ్యాణ్ గారు వచ్చారు, కుటుంబానికి అయితే ఓదార్పునిస్తున్నారు. ఈ కుక్క కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం అని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ వార్త విషాదంగా ముగియకుండా పాప క్షేమంగా తిరిగి వస్తే బాగుంటుందని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉందని కూడా కరాటి కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, సిహెచ్ అగ్రహారం, జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.